ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకింగ్లో ఉన్నాను. ఒక బ్రదర్ ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా నేను అందరితో మాట్లాడాను. ఒక యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ ఏం కోరుకుంటుంది, ఏపీలో ఎలక్షన్ జరగబోతుంది, యూత్కి ఏం కావాలి, వాళ్ళు ఎవరికి ఓట్ చేయబోతున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? హాయ్, ఐమ్ రాధాకృష్ణ. ఎలక్షన్ జరగబోతుంది 2024లో. యూత్, ఏపీ యూత్ వాళ్ళు ఏం కావాలి, ఎవరికి ఓట్ చేయబోతున్నారు? సో మాకు కావాల్సింది రిసోర్సెస్ లైక్ కంపెనీస్ కానీ జాబ్స్ కానీ. సో ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్. ఓకే. సో ఆ జాబ్స్ కావాలి అంటే మాకు ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, కానీ మాకు జాబ్స్ వస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్థిరపడి బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అండ్ దానికన్నా ఇక్కడే స్థిరపడి ఇక్కడే పుట్టి ఇక్కడే జాబ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మీరేం చదువుకున్నారు, మీరేం చేస్తున్నారు ప్రజెంట్? నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఎక్కడ పని చేస్తున్నారు? హైదరాబాద్లో చేస్తున్నారు. ఓకే, హైదరాబాద్లో వర్క్ చేస్తారు. మీరు విజయవాడ మీ నేటివ్ అనమాట. నీ స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలతో గవర్నమెంట్లో ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, యూత్కి మీరేం చెప్తారు? ఎలాంటి గవర్నమెంట్ని మీరు ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో మాకు గవర్నమెంట్ నుంచి మాకు రిసోర్సెస్ కావాలి. కంపెనీస్ తీసుకొస్తే, సో ఇక్కడ వైజాగ్ అయినా పర్లేదు, ఇక్కడ అమరావతి విజయవాడ అయినా పర్లేదు. సో మాకు కంపెనీస్ తీసుకొచ్చినా లేకపోతే రిమోట్ జాబ్స్ తీసుకొచ్చినా, రిమోట్ జాబ్స్ చేసుకోవచ్చు మీరు. అక్కడ నుంచైనా ఇక్కడ నుంచైనా మీరు పని చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంప్లిమెంట్ చేసిన ఇక్కడ యూత్ చాలా మంది సాఫ్ట్వేర్ అని కాదు, లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయినా కాదు, మెకానికల్ ఇండస్ట్రీస్ అయినా ఇండస్ట్రీస్ అయినా అవి వస్తే మాకు జాబ్స్ వస్తాయి. ఓకే. సో ఇంకా గవర్నమెంట్ నుంచి లైక్ గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఇంకా కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో మేము లక్షల ఉద్యోగాలు యూత్కి మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. దాంతోపాటు ఎంతో కొంత కొన్ని కంపెనీస్ని కూడా మేము తీసుకొచ్చాము, మా కంపెనీస్ని తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ లేదా యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ అంత సాటిస్ఫాక్షన్ లేదా వాళ్ళు చేసిన మూవ్కి? యూత్ సాటిస్ఫాక్షన్ కావాలంటే లైక్ ర్యాపిడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. ఓకే. ర్యాపిడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 10 కంపెనీస్ తీసుకొస్తే సంవత్సరంలో యూత్, ఇప్పుడు ఇండియాలో యూత్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు లైక్ బయట కంట్రీస్తో కంపేర్ చేస్తే యూత్ దాదాపు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉన్నారు ఇండియాలోనే. సో అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో యూత్ ఎక్కువ. సో మేము తెచ్చే కంపెనీస్ ఇక్కడున్న యూత్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ 1000 మంది ఉంటే జాబ్స్ తెచ్చే ఒక 500 600, మిగతా 500 600 ఎక్కువ కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడ మీకు అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు మీ మహిళలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? మహిళలకి కుట్టు మిషన్కి ఇస్తున్నారండి, 10,000 ఇస్తున్నాం అంటున్నారు, కానీ అందరికి ఇవ్వట్లేదు. ఊర్లో వాలంటీర్లు చెప్పిన వాళ్ళకే వాళ్ళు ఇస్తున్నారు నాకు తెలిసి. ఓకే. పెన్షన్ అంటే అందరికి వస్తున్నాయి, వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, అదొకటి మాత్రం బాగుంది. పెన్షన్స్ ఇవ్వడం తప్పనిచ్చి ఇంకేం బాగుందండి? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఏమీ బాగాలేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు నుంచి అంగన్వాడీ వాళ్ళ సమస్య 21 రోజుల నుంచి రోడ్లు పడి ప్రతి గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా వాళ్ళు అంత ఇదిగా ధర్నా చేస్తున్నా సరే పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. కానీ ఇంతవరకు మొత్తం మన రాష్ట్రంలో 103,000 మంది 130,000 మంది అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. 21 రోజుల నుంచి చేస్తుండే ఒక సమస్య వాళ్ళకి ఇచ్చేది 11,500 అంటండి జీతం. మాకైతే తెలీదు. 11,500 వాళ్ళు ఉదయం 8:30కు స్కూల్కి వచ్చేస్తారు, సాయంత్రం 4 గంటల వరకు స్కూల్లో ఉంటారు. ఎప్పుడు పడతారు మీటింగ్స్కి వెళ్తారు. వాళ్ళకి ఛార్జీలు ఇవ్వరంట, స్కూల్లో వండి పెట్టే అమౌంట్ కూడా వాళ్ళే సొంత డబ్బులు పెట్టి ఇవ్వాలంట. వాళ్ళకి కనీస వేతనంగా ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మహిళలే కదండి, ఇప్పుడు రేపొద్దున అంగన్వాడీ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఒక చేస్తే, ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఫంక్షన్ సామాజిక వాళ్ళకంట భర్త లేని వాళ్ళకి ఫంక్షన్ కూడా రాదంటండి. వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అని చెప్తున్నారు, కానీ జీతం 11,500. వాళ్ళకి పెన్షన్ రాదు, పిల్లలకి కాలేజ్ ఫీజులు రావు, రీఎంబర్స్మెంట్లు రావు, ఒకేలా మిషన్ కుట్టుకుంటే మిషన్ డబ్బులు రావు. అట్లాంటి వాళ్ళు ఏమైపోతారండి? ఏమైపోతారు? తెలుసుకోవాలిగా, జగన్ గారు తెలుసుకోవాలిగా. అంటే గవర్నమెంట్లో కూడా మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు మిగతా ఏం చేస్తున్నారు అంటే ఇంకా అసలుకి ఎలక్షన్ ఇప్పుడు రాబోతుంది, మీరు ఎవరు ఓటేస్తారు? నార్మల్గా మీరైతే ఎవరికి ఓటేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకండి చంద్రబాబు నాయుడు అంటే డ్వాక్రా వాళ్ళకి కానీ ప్రతి మహిళకు కూడా ప్రతి విషయంలో ఒకటి సపోర్ట్ చేసేవాళ్ళండి.
ఆ గవర్నమెంట్ మాత్రం సపోర్ట్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్ వచ్చి వాలంటీర్లు వరకే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాలంటీర్లు తన ఇష్టమైన బాగా చేస్తారు అంటున్నారు, కానీ వాళ్ళు ఇష్టమైన రీతిలో ఇష్టమైన వాళ్ళకి చేస్తున్నారు 50 ఏళ్ళకి. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకే చేసుకుంటున్నారనే కూడా ఉంది దాని మీద. అంటే వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు. సచివాలయం వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం డైరెక్ట్ గా మనకు మేము వెళ్తే సచివాలయం చేస్తున్నారు, కానీ వాలంటీర్ ద్వారా అయితే కనుక పార్టీ పరంగా అయితే జరుగుతుంది. ఆ గ్రామ సర్పంచ్ ఎవరు చెప్తే వాలంటీర్లు అదే చేస్తున్నారండి చాలా వరకు నాకు తెలిసిన విషయం. ఓకే, మీకు తెలుసు. ఎవరికి వాళ్ళుగా బయటకు వెళ్ళి చేసుకోగలిగితే వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు, చేసుకోలేతే వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వెళ్తే మాట్లాడంటే భయం. కానీ వాలంటీర్స్ ఏం చేస్తారు, మేం చేస్తాం వాళ్ళు కూడా చాలా చెయ్యట్లేదండి. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అది టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కటి కూడా న్యూస్ ఛానల్ నుంచి కానీ, డ్వాక్రా మహిళల నుంచి కానీ, లేదు అంగన్వాడీ వాళ్ళ నుంచి కానీ ప్రతి ఒక్కరికి విలువ అనేది ఇచ్చేవాళ్ళు. ప్రతి మహిళకు కూడా ప్రతి మహిళ దేనికైనా సరే వెళ్ళడానికి సిద్ధపడేది. కూలి పని చేసుకుంటేనే డ్వాక్రా లోన్స్ తీసుకుని, అప్పుడంటే డ్వాక్రా లోన్స్ తీసుకుని మహిళలు ఒక కొన్ని షాపుల్లాగా టైలరింగ్ షాప్ లో పెట్టుకున్నారు. ఉపాధి కోసం బాగా చేశారు. వాళ్ళ పిల్లలకు కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్పి వాళ్ళకి ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వంలో అలా ఏం లేదండి. వాలంటీర్లు సచివాలయం తప్పనిచ్చి, ఊరికి డబ్బులు ఇవ్వడం తప్పనిచ్చి, ఒక ఫంక్షనే కరెక్ట్ గా జరుగుతుందండి నాకు తెలిసి. ఓకే, పెన్షన్ ఒకటి ముసలి వాళ్ళకి జాగ్రత్తగా ప్రతిదీ. అంటే అంతకుముందు చాలా మంది మాట్లాడుతున్నారు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో లంచగొండలు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు వాలంటీర్ అవ్వచ్చు, మిగతా అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకే వస్తుంది అని చెప్తున్నారు. ఎంతో కొంత. ఓకే, చివరిగా మీరు ఏం చెప్తారు? మీరు ఎవరికి ఓటు చేస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీ మహిళలందరి తరపు నేను చెప్తున్నానండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపిద్దామని అనుకుంటున్నామండి. ఎందుకంటే స్కూల్ టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కార్మికులు కూడా స్కీమ్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కానీ మా ఇబ్బందులు జగన్ గారి వరకు తెలియట్లేదేమో అని మేము అనుకుంటున్నామండి. ఓకే, తెలుసో తెలీదో మనకు తెలియదని మేము అనుకుంటాం. కాదండి, మీ మహిళలు 21 రోజుల నుంచి అంగన్వాడీలు గొడవ చేస్తున్నారు. అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు టీవీలు చూస్తుంటారు, డెఫినెట్లీ వాళ్ళకి తెలుసుంటది. ఒక విషయం అండి, రేపు 5వ తారీఖు లోపు అంగన్వాడీ వాళ్ళు అంటే మీరు సాధించే వరకు మీరు బయటకు వెళ్ళమంటున్నారండి. కానీ మీరు 5వ తారీఖు లోపు కనుక మీరు లేకపోతే మీ షోకాజులు మిమ్మల్ని అందరూ 1,03,000 మంది ఉద్యోగులను తీసేస్తామన్నారంట, తీసి కొత్త వాళ్ళని పెడతామన్నారంట. వీళ్ళు ఏమంటారు, మీరు రిజైన్ చేయకుండా మా ఉద్యోగాలు వాళ్ళకి అలా ఇస్తారు అని చెప్పేసి ఈ రోజు పోరాటం అండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనాలు ఉన్నారు, అదే అనుకుంటాండి. ఓకే, చూడాలి. అంటే 1,50,000 మంది ఎవరైతే 1,03,000 మంది అంగన్వాడీలు వాళ్ళు తీసేస్తారా? ఈ 1,03,000 మందే ఎదురు పోరాడి ఆ గవర్నమెంట్ తీసి ఉంటారా అనేది మనం చూద్దాము. ఎలక్షన్లో ఏం రాబోతుంది. ఏపీలో చూస్తే కొంచెం హీట్ పెరిగిందని చెప్పొచ్చు. అంగన్వాడీల సమస్య ఒక పక్కన కొనసాగుతుంది. ఏదైతే మహిళలు అయితే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంతకుముందు మంచి జరిగింది, మహిళలకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డ్వాక్రాలు అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, చాలా బాగా చేశారు. ఈ గవర్నమెంట్లో అంత బాగాలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చూడాలి 2024 ఎలక్షన్స్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారా అనేది వేచి చూద్దాం.